శ్రీ గురుభ్యో నమః. కాశీ ది లాస్ట్ సిటీ ఆఫ్ ద యూనివర్స్ అని కొంతమంది అంటారు. అది ఎందుకు అంటారనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా ఈ కాశీని సృష్టించింది ఎవరు, ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము. తతశ్చ తేజసస్సారం పంచక్రోశాత్మకం శుభం సర్వోపకరణైర్యుక్తం సుందరం నగరం తథా నిర్మాయ ప్రేషితం తత్స్వం నిర్గుణేన శివేన చ అంతరిక్షే స్థితం తచ్చ పురుషస్య సమీపతః. ఒకరోజు ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి పురుషులు పరమేశ్వరుడి వద్దకు వచ్చి తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశం సృష్టించమని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు పంచక్రోశ విస్తీర్ణంలో ఉండే ఒక సుందరమైన నగరాన్ని నిర్మిస్తారు. దీన్ని చుట్టుకొలత సుమారుగా 10 మైళ్ళు ఉంటుంది. ముందుగా ఈ యొక్క నగరాన్ని పరమేశ్వరుడు తన త్రిశూలంలో సృష్టించి ఆ తర్వాత భూమండలానికి తీసుకొస్తారు. అప్పటి నుంచి దేవీ దేవతలు గంధర్వులు అందరూ కూడా ఆ సుందరమైన నగరంలో తపస్సు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఆ క్షేత్రంలో కూర్చొని తపస్సు చేయసాగారు. తతశ్చ విష్ణునా దృష్టం కిమేతద్ దృశ్యతేద్భుతం ఇత్యాశ్చర్యం తదా దృష్ట్వా శిరసః కంపనం కృతం. తతశ్చ పతితః కర్ణాన్ మణిశ్చ పురతః ప్రభో తద్బభూవ మహాతీర్థం నామతో మణికర్ణిక. ఈ కాశీ క్షేత్రం యొక్క సుందరాన్ని వైభవాన్ని చూసి శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయి తన తలను ఒక్కసారిగా ఊపుతారు. ఊపి కంపించడంతో అప్పుడు తన చెవి కుండలములకు ఉన్న మణులు ఆ ప్రదేశంలో పడతాయి. దాంతో విష్ణువు యొక్క కర్ణాల నుంచి వచ్చినటువంటి మణులు అక్కడ పడ్డాయి కాబట్టి మణికర్ణిక అనేటటువంటి నామం వచ్చింది. అయితే కాశీ పట్టణము లాస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ అని మన పెద్దలు కొంతమంది ఈ యొక్క నగరానికి ఎన్ని ప్రళయాలు వచ్చినా ఏమీ అవ్వదని చెప్పడం, ఇవన్నీ ఎందుకు అంటున్నారనే విషయాన్ని చూద్దాం. బ్రహ్మణశ్చ దినేసాహి నవినశ్యతి నిశ్చితం తదాహి శివస్త్రిశూలేన దధాతి మునయశ్చతాం పునశ్చ బ్రహ్మణా సృష్టౌ కృతాయాం స్థాప్యతే ద్విజాః కర్మణా కర్షణాశ్చైవ కాశీతి పరిపఠ్యతే. కాశీ నగరము చాలా ప్రాచీనమైనది. ఈ సృష్టి మొత్తం అంతరించినా కూడా కాశీ నగరం అలానే ఉంటుంది. బ్రహ్మదేవుని ఒక రోజు ముగిసినా కానీ కాశీనగరం నశించదు అని చెప్పి పై శ్లోకానికి అర్థము. బ్రహ్మదేవునికి ఒక రోజు అంటే కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. మొత్తం ఇవన్నీ కలపగా ఒక దివ్య యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి దివ్య యుగాలు 71 దివ్య యుగాలు ఒక మన్వంతరము. ఇలాంటి మన్వంతరాలు 14 మన్వంతరాలు బ్రహ్మకి ఒక రోజుతో సమానం అంటే 4,32,00,000 సంవత్సరాలు. అందుకే ఈ యొక్క కాశీ నగరము చాలా ప్రాచీనమైనది మరియు అంతం కూడా లేదు. స్వస్తి.